ధనుసు రాశి వాళ్లకు ఈ వారంలో మిశ్రమంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే మొదటి 2-3 రోజులు దాటిన తర్వాత పరిస్థితుల్లో నెమ్మదిగా మార్పులు మీరు గమనించగలుగుతారు. కొన్ని రకాల ఒడిదుడుకులు ఈ వారంలో ఇబ్బంది పెడుతుంటాయి. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు ఆశించిన స్థాయిలో ఫలితాలు అనేవి కాస్త తక్కువగా ఉంటుంటాయి. జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని రకాల వ్యవస్థల్లో పనిచేసేటటువంటి ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో కొత్తగా ఆలోచించేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. కుటుంబ పరంగా, సంఘపరంగా పెద్దవారిని కలుసుకోవటం, వారితో వివిధ రూపాల్లో చర్చలు కొనసాగించేటటువంటి సందర్భంలో ఏమాత్రం కూడా సంయమనాన్ని కోల్పోకూడదు. మంచిగా మాట్లాడుతూ ఉండాలి. అనుకున్న ఫలితాలు ఏవైతే ఉంటాయో, అనుకున్నటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉంటాయో వాటిని సాధించేందుకు ఎప్పటికప్పుడు మీరు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటుండాలి. చిన్న చిన్న మాటలే పెద్ద పెద్ద నిందలుగా మారేటటువంటి పరిస్థితి, ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఏమాత్రం కూడా మీరు మీ యొక్క సంయమనాన్ని కోల్పోకూడదు. అలాగే నూతనమైనటువంటి వ్యవహారాలు చేపట్టే సందర్భంలో ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు, చికాకులు ఉన్నప్పటికీ నెమ్మదిగా అవి కూడా సర్దుబాతవుతూ ఉంటాయి. వివిధ రూపాల్లో అప్పుల భారాలు తగ్గించుకోగలుగుతారు. వ్యాపారంలో ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు ఉంటాయి. బోధనా రంగంలో ఉన్నటువంటి వారు కావచ్చు, పత్రికా సమాచార రంగంలో ఉన్నటువంటి వారు కావచ్చు, నూతనమైనటువంటి విషయాలు ప్రజలకు తెలియచెప్పేందుకు తీవ్రంగా తాపత్రయపడుతుంటాయి, ప్రయత్నం చేస్తుంటాయి. మంచిని ప్రజలకు అందించేందుకు ఎప్పటికప్పుడు అందరికంటే భిన్నంగా ఆలోచించేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని విమర్శించేటటువంటి వ్యక్తుల యొక్క సంఖ్య కూడా పెరుగుతుంది. కాబట్టి తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం కూడా అంత మంచిది కాదు. అనాలోచితమైనటువంటి నిర్ణయాల వల్ల ఆర్థికంగానే కాకుండా సామాజికంగా కూడా మీరు ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళటం మంచిది. ఈ వారం ధనుస్సు రాశి వారు విశేష శుభ ఫలితాలను పొందేందుకై కామాక్షి అమ్మవారిని నమస్కారం చేసుకోవటం, అమ్మవారిని పూజించటం అనేది చాలా మంచిది. ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకుల నుండి బయటపడేందుకు ప్రతిరోజు కూడా కామాక్షి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయటం, కనకధార స్తోత్రమును పారాయణం చేయటం అనేది చాలా మంచిది.